సార్ ఇది ఇంకోటి ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్‌లో ఉన్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అండ్ ఇంకో పక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎక్కడ తప్పు జరిగిందో అవన్నీ తెలుసుకొని ముందుకెళ్తాం. నెక్స్ట్ ఎలక్షన్‌లో మళ్ళీ పోటీ చేస్తాం, గెలుస్తాం అని చెప్పేసి ఒక రకమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఈ రెండు కూడా చాలా హాస్యాస్పదం. ఏంటంటే హనీమూన్కి వెళ్ళటం కాదు, ముగ్గురు కలిసి హనీమూన్ ఎలాగ వెళ్తారు? ఇప్పుడు ఒకటి భార్య, ఇద్దరు మొగుళ్ళ, లేదా ఇద్దరు భార్యలో ఒక మొగుడా, లేదా ముగ్గురు మొగుళ్ళేనా? దాన్ని హనీమూన్ అంటారు, దాన్ని వేరే మూన్ అంటారు దాన్ని. సో నేను ఎందుకు చెప్పి మాట వరుస చెప్పాను, ఇక్కడ అన్ని లూప్ హోల్స్ అందరికీ తెలుసు. బిజినెస్ పీపుల్కి రామేశ్వర గారిని అడిగితే మొత్తం చెప్పేస్తాడు. ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆ ప్రాజెక్ట్ బై హోమ్ అబ్బు చూస్తాం కదా ఇక్కడ, అది చాలా కాలం ఆగిపోయింది. అది వైఎస్ఆర్ వచ్చి వెంటనే కొంచెం హెల్ప్ చేసి పెట్టాడు. ఏమో చిన్నది వీళ్ళ మాస్టర్ అయిపోయారు. వైఎస్ఆర్ టైంలో వీళ్ళు దే బికమ్ వెరీ బిగ్. ఇంకా వాళ్ళు ఎవరో ఆపలేరు. ప్రపంచంలో మహాయోధులు వచ్చినా కూడా మై హోమ్ ఈజ్ ద సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ పీపుల్ అనమాట. తర్వాత వీళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు, బికాస్ సేమ్ క్యాస్ట్ కాబట్టి. ఎవరు? కేటీఆర్, కేసీఆర్, అమ్మాయి, అందరూ సేమ్ క్యాస్ట్ వాళ్ళు, దొరలు. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేశారు. వాళ్ళు ఒక తోట దొరికిపోయారు. బట్ వీళ్ళు ఏదో ఒక స్వామికి ఏది కట్టారు కదా, ఒక 1000 కోట్లు పెట్టి, సిరజీర స్వామి. దాన్ని ఏమంటారు దేవుణ్ణి? ముచ్చింతలు. ఆయన పేరు ఏం పేరు అంటారు, ఏదో అంటారు కదా. సో ఇప్పుడు ఇళరాజా ప్రోగ్రామ్ కూడా జరిగినట్టు ఉంది అక్కడ. సో అది కట్టినప్పుడు ప్రైమ్ మినిస్టర్ని పిలవకూడదని చెప్పారు కేసీఆర్. వీళ్ళు పిలిచారు. చిన్నజీర స్వామికి శిష్యులు వీళ్ళు. చిన్నజీర స్వామి మాట అంటారు కానీ వీళ్ళ మాట ఎదుమాట ఎందుకంటారు. అక్కడ కొన్ని డిఫరెన్స్ వచ్చినాయి. తర్వాత మంచి యాడ్స్ డబ్బులు జగన్ ఇవ్వడంతో జగన్ తరఫు ఇండైరెక్ట్గా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు. TV9 ఈజ్ ఫర్ జగన్, NTV ఈజ్ ఫర్ జగన్. ఎక్కడెక్కడికి ఇవన్నీ బాగా తెలుసు అతనికి. చచ్చు తిరుగుతాడు అంటారు ఇవన్నీ. అదొకటి ఉండకూడదు, అదొకటి సరిపోదు కదా. హౌ యూఆర్ డెవలపింగ్ అనేది తెలియదు. ప్లస్ నీ క్రిమినల్ మెంటాలిటీ అనేది బయటపడిపోయింది. నిన్న ఆడెవడ కన్నడ హీరోలాగా. నాట్ కరెక్ట్. కిల్లింగా వాళ్ళని చంపేయడం నీ మాట అన్నపోతేనే. ఎక్కడున్నా ప్రీ హిస్టారిక్ అంటే ఎప్పుడు స్టోన్ ఏజ్ అంటారు కదా, రాతి యుగంలో ఉన్నారు మీరు. నో అది ఒప్పుకోకూడదు అసలు. నో, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. పౌరున్నా ఎవరైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తిరుపతిలో నిన్న ప్రెస్ మీట్లో రోజాని ఎవరిని వదలనని ఆయన డైరెక్ట్గా చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త సూక్తి ఏంటంటే నువ్వు చేసేదాన్ని అందరికీ చెప్పకూడదు. మనం చెప్పొచ్చు, వాడు ఇలా చేస్తాడని. నువ్వు చెప్తే మాకు దొరికిపోతున్నట్టు లెక్క. నాకు ఎవరు తప్పలేని పెట్టాడు. రోజానేని, కొడాలి నానేని ఎట్టి పరిస్థితి ఎక్కడున్నా కూడా వదిలేదు లేదని. ఎందుకంటే ఈ అమ్మాయి మెడ్రాస్ జంపట రోజా. సో అతను ఏదైనా ఇంట్లో బయటకు రావట్లేదట. ఎవరైతే చంద్రబాబు నాయుడిని దూషించరాని భాషతోటి దూషించారో వాళ్ళందరినీ కూడా వదిలేదు ఏదన్నట్టుగా. మరి ఆయన అన్నట్లేదు, ఇంకా చూడలేదు నేను అన్నట్టుగా తమ్లైన్స్ పెట్టారు. ఇవి అంత బహిర్గతం అవసరం లేదు. మీరు మంచి మూడ్లో ఉన్నారు, మంచి పేరులో ఉన్నారు, పక్కన పెట్టి అవన్నీ తర్వాత లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. మేము కక్షపూరిత రాజకీయం చేయమని ఒక మాట అంటే ఆయన ఇంకా ఎత్తే దిగిపోతాడు కదా. ఇక మనం చెప్పిన అవసరం లేదు, మనకంటే పెద్ద అయినాను కానీ చెప్తున్నాను. అంటే కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ ఉండి అంతకుముందు తమిళనాడులో ఉండి వెండెట్టా పాలిటిక్స్ అంటారు. వెండెట్టా పాలిటిక్స్ అంటే కక్ష రాజకీయాలు. అవి ఆ సంస్కృతి రాకూడదు. అది మోడీ గారికి ఉంది. మీకు ఎవరైతే ఇష్టం లేదో వాటి మీద ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ పంపించేసి అరెస్ట్ చేయడం. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇలాగ సోషల్ మీడియాలో మాట్లాడాలి. నాలాంటి వాళ్ళు ఇప్పుడు మన ఎవరో నాకంటే ఎక్కువ చాలా గట్టిగా మాట్లాడి కొన్ని మిలియన్స్ ఉన్న ధృవ్ రాతే, అతని అంచనాలు కూడా దెబ్బతిన్నాయి పాపం. దాని తర్వాత వెంటనే చూడండి, వెంటనే పెట్టిన వీడియోకి మిలియన్స్ నుంచి ల్యాక్స్కి పడిపోయింది. ఇలా పెడితే 5-6 అవర్స్లో 8 మిలియన్ వ్యూవర్షిప్ బిఫోర్ ద రిజల్ట్స్. ఆఫ్టర్ రిజల్ట్స్ టక్కన పడిపోయింది. అయినా చెప్పడం మాండి, అతను చెప్తాడు, ప్రతిరోజు పెడుతున్నాడు. పీపుల్ ఆల్సో గో బై ద ట్రెండ్. ఎక్కువ మంది ఎక్కడ పడిపోతారు? ట్రెండ్. ఆ ట్రెండింగ్ ఏదైతే అవుతుందో దాని మీద పడిపోతారు అనమాట. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద స్పీర్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ ద కింగ్ పిన్ టుడే. సోషల్ మీడియా ద్వారానే మోడీ గారే గెలిచారు.
నీకు అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు మళ్ళా తిరిగి రావాలంటే మటుకు చాలా చాలా అసాధ్యం ఫర్ జగన్. మళ్ళా వాకింగ్ వెళ్తాడు, అదే పాదయాత్రకి వెళ్తాడు. పాదయాత్ర కాదు, నేను నేర్చుకుంటున్నాను, నేను ఈ విధంగా చేయకూడదు, ఏది చేయకూడదు అది చేయకూడదు, ఏం చేయాలో నేర్చుకున్నాను. డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, డబ్బులు వేసే పద్ధతి మానేయండి. జగన్ వేసాడు కదా, అలా వేయకూడదు. ముసలోళ్ళకి వేయండి, రిటైర్డ్ పీపుల్కి వేయండి, నాట్ ఫర్ యంగ్స్టర్స్. అండ్ ఆల్సో నో రిజర్వేషన్స్. బిలో పావర్టీ లైన్ ఉన్నవాడు అందరికీ ఇవ్వాలి. పేదవాళ్ళలో కమ్మోళ్ళలో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, రెడ్డీస్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, మాదిగా అన్నింటిలో అలాగ ఇవ్వండి. ఎవరు బిలో పావర్టీ తినడానికి కూడా తిండి వాళ్ళకి, దానికి కూడా ఎడ్యుకేషన్కి ఇవ్వండి. అలాగంటే అందరూ రాయి తీసుకుంటారు నాకు తినలేదని. ఆ డేంజర్ ఇక్కడ ఎక్కువ డేంజర్ ఏంటంటే అదే గొడవ. అది ఆధార్ కార్డు ద్వారాను వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ చెప్పేస్తాయి. తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది మటుకు చాలా మంచి పద్ధతి. ఆయన రాగానే దాని మీద పెద్ద అపోహ ఉంది. అటువంటి ఎందుకు వాళ్ళు కూడా కుతంత్రంతో పెట్టారేమో బీజేపీ వాళ్ళు అన్ని స్టేట్లకు పంపించారు. దాన్ని ఇంకా కుతంత్రంగా జగన్ కొన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా పారాగ్రాఫ్స్ని కట్ చేసి పెట్టారు. కాబట్టి మొత్తానికి లేకుండా చేయటం అనేది మొట్టమొదటి సంతకం అనేది ఫెంటాస్టిక్. గవర్నమెంట్ మనం ఎప్పుడు కూడా మంచిగానే చెప్తూ ఉండాలి. అది ఫెంటాస్టిక్. ఇంకా చాలా మంచి ఇంకా చాలా సంతకాలు పెడతాడు ఆయన. అంచేత మీ కక్షపూరిత పక్కన పెట్టేయండి. వాళ్ళు ఏదో అనేసారు, వాళ్ళు వద్దు, వాళ్ళ గురించి ఆలోచించద్దు. వాళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలనేది వాళ్ళు ఎలాగ మాట్లాడరు, వాళ్ళు ఎలాగ మాట్లాడలేరు ఇప్పుడు. ఓకే, ఏదో ఒకటి లా అండ్ ఆర్డర్లో పెట్టి ఎప్పుడన్నా లోపల వేసి పాడేవి, వేసిన దగ్గర కూడా తెలియకూడదు. ఆ విధంగా చేయాలి. చెప్తే మేము చేస్తాను, మా ఆవిడ బాగా ఉంటుందండి, లడ్డు బాగా బాగుంటుందండి, ఒకే కూడా బాగుంటుంది చెప్పకూడదు. దాన్ని సడన్గా పెడితే బాగుండాలి అంతే. అది తినే ముందు అని చెప్పకూడదు, చేసే ముందు చెప్పకూడదు. అటువంటి దే ఆర్ ఆల్ వెండెట్టా పాలిటిక్స్. అవి ఉండవు. కానీ అంతలా చేశారు. కానీ అలా చేయటం వల్ల మీరు గెలిచారు. ఈ రోజున జైల్లో పెట్టినందుకు 40% సింపతి వచ్చింది. అదే రోజున పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయటం, ప్లస్ మీద ప్లస్. దాంతో ఇతని మీద ఉన్న హేటెడ్ 100 సార్లు ఏం చెప్తానంటే, ఇతన్ని ప్రతి ఒక్కరు హేట్ చేశాడు. లేదా ఇంత ఘోర పరాజయం ఈవీఎంలు ట్యాప్ చేయడం వల్ల కాదు. ఈవీఎం ట్యాప్ చేయడం వల్ల మోడీ కంటే డబ్బు ఉన్న వాళ్ళు ఏంటి? మోడీ చాలా స్టేట్లు చేయొచ్చు, చాలా స్టేట్లలో డెఫినెట్ చేసి ఉంటే అతను 400 కంటే ఎక్కువ ఇచ్చి ఉండేవి. అది కాదు, అది కరెక్ట్ కాదు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జగన్ కమింగ్ బ్యాక్ అనేది ఇట్స్ ఎల్డోరాడో అంటారు. అంటే దూరంగా ఒక ప్యాలెస్ కనపడుతూ ఉండదు అక్కడ ప్యాలెస్. గుర్రాలేసుకు వెళ్తారు, ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. అది అతని యొక్క పరిస్థితి ఏంటంటే ఎండమావుల్లాగా అలా వెళ్ళటమే తప్పితే ఇక నెవర్ బికమ్ ఏ సీఎం అగైన్. ఉన్నవాళ్ళు కూడా పోతారు. ఇప్పుడు ఇవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలనుకో, యూ హ్యావ్ టు థింక్, అక్కడే నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి సార్ మీరు ప్రతిరోజు నాకు అలా మాట్లాడకూడదని తెలీదు, దాన్ని పెట్టుకున్న వెంటనే అన్న డైలాగ్ ఇది. ఓకే, రామనారాయణ రెడ్డి గారు కూడా తెలిసే విషయం. రామనారాయణ రెడ్డి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ చేశారు, సీనియర్ ఆయన, అది 75 అన్నవానికి. ఆయనే నన్ను మొట్టమొదటి తీసుకెళ్ళారు సీఎం దగ్గరికి. మీరు ప్రతిరోజు ఒక్కొక్క ప్రజారాజ్యంలో చిరంజీవి అన్నాడుకో, వీళ్ళు వెంటనే అది పెట్టేయడం అది మేము కూడా చేస్తామని. వీళ్ళు పెట్టే పథకాలతో పాటు ఆ పథకాలు కూడా పెట్టేసేవాడని. సరే ఇన్ని పథకాలు పెట్టేసారు, మీరు పెట్టేస్తున్నారు రోజును. మనం ఎన్ని ఆచరణలో తీసుకొస్తున్నాం అనేది జనాలకు తెలియాలి కదా. అంటే మనం చేయట్లేదని అనే ఉద్దేశం. అలా కాదు సార్, మీరు అన్ని చేయాలతోటి చిరంజీవి అనౌన్స్ చేస్తుంది, అది ప్రజారాజ్యం అప్పుడు ఉందన్నమాట. అది మళ్ళీ మీరే చేసేస్తానంటున్నారు. చేసినట్టు ఏంటి రుజువు అని చెప్పాను. దానికి ఏం చేయాలంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి వీ మస్ట్ మేక్ అవేర్నెస్ ఫిలిమ్స్. అప్పుడు దొరికిపోతాడు ఆయన. నువ్వు నిజంగా చేస్తానంటే దానికి ఒక బడ్జెట్ ఉండాలి, గొడవ ఉండాలి, ఈ బ్యూరోక్రసీ సంతకం పెట్టాలి, ఫైల్ తిరిగి రావాలి, సీఎం ఓకే చేయాలి. ఇవన్నీ లేకుండా చిరంజీవి అన్నాడుకోండి, నేను ఇంత పెన్షన్ ఇస్తాను, వెంటనే మొన్నటే రాజశేఖర రెడ్డి గారు అనేసివాడు నేను ఎంతకంత ఎక్కువ ఇస్తానని. మాట వరుస కంటే ఏంటి? సో అది మీరు చేస్తున్నట్టుగా ప్రూవ్ చేయాలంటే ఒక అవేర్నెస్ ఫిల్మ్ తీయాలి, మీరు చేస్తున్నట్టు ప్రూవ్ అవ్వాలన్నాను. అంటే అర్థం చేసుకున్నాడు. అయితే అన్ని డిపార్ట్మెంట్లు చేయన్నాడు. అన్ని డిపార్ట్మెంట్ చేయాలి కదా నువ్వు. మీకు అర్థమైతే ఇప్పుడు కొంత నిజం లేకుండా మీరు ఊరికే ఫిల్మ్లో పెట్టామంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ని చూపించట్టు ఉంటుంది. అది ఎవరో మర్చిపోలేదు, అందరూ మర్చిపోరు అనుకుంటున్నారా? ప్రజలారా ఎవరో మర్చిపోలేరు. అటు మిత్రులారా అంటే ఉంటాడు అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరో మర్చిపోలేదు. సింగపూర్ చూపించారు, అక్కడ స్వర్గం చూపించారు. మరి ఏది
ఆ స్వర్గం ఇప్పుడు వెళ్ళి ఆ బిల్డింగ్లకు వచ్చి ఉన్నది కూడా సరిపోయాడు పరాడు జగన్. దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఈ రిపేర్ పేర్లతోటి పేరు మీద అసలు రాష్ట్రానికి క్యాపిటల్ అంటే నిర్మించడం తగ్గించకూడదు. డబ్బులు మీ దగ్గరే ఒకటి ఇస్తాడా, ఎవడా పొలానికి ఇస్తాడా, దీనికి ఇస్తాడా, లేకపోతే మీకు స్పెషల్ స్టాటస్ ఇస్తాడా? ఈ మూడు జరిగిన రోజున చంద్రబాబు నాయుడు పేరు వచ్చేస్తాను వాళ్ళు ఎవరు. 2 సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తాడు కానీ అసలు వాటికి మినిస్టర్ ఇవ్వలేదు. ఆ బాలశౌరికి ఎవరికి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. మనవాడు సంతోషంతో ఇంకేం మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి తెలియట్లేదు. వెళ్తురుగానే ఒకళ్ళు బుద్ధులు పెట్టేసుకుంటారు తప్పితే అవి ఎవరికి కావాలి? స్టేట్కి ఏం చేస్తారు మీరు కావాలి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అగైన్స్ట్ చిరంజీవి బ్రదర్స్, బట్ స్టిల్ యూ మస్ట్ డూ ఫర్ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. చంద్రబాబు నాయుడుతో కలిసే చేస్తారో కలకుండా చేస్తారో, నువ్వు వాట్ ఎవర్ యూ డూ ఇట్. స్పెషల్ స్టేటస్ రాకపోతే అని ఉమ్మేస్తారు మీ మీద. మరి అతను అన్నారు కదా, మరి అమరావతిని కట్టండి, 1,00,000 కోట్లు కట్టి పోలవరం ఫినిష్ అని 3 చేయించాలి. ఈరోజు అన్న మాటలు ఇంకా బిగినింగ్ కాబట్టి ఎంత చేస్తారో చూస్తాం. చేస్తే మీరే చేస్తే నువ్వు కానీ లోకేష్ కానీ వచ్చి సీఎం అవుతారు మళ్ళీనే. లోకేష్ నిర్ణయం చేయట్లేదు. లోకేష్ రెడ్డి జగన్ లాగా వాళ్ళు కొన్ని లక్షల కోట్లు సంపాదించేసి తర్వాత చూసుకుందాం అనే టైపు. జగన్ కొంచెం దూరంలో ఉన్నాడని చెప్తున్నాను కదా. అతను యంగ్స్టరే, ఎక్కువ మంచి కంటే చెడు నేర్చుకుంటారు ఇంకోళ్ళ దగ్గర నుంచి. జనరల్గా మనలో కూడా లేడీస్ కూడాను చెడు నేర్చుకుంటారు, మంచి నేర్చుకోరు. ప్రవచనాలు ఎవరికి అవసరం లేదు, ముసలోళ్ళు తప్పితేనే. ఈ చాగంటి కోచేశ్వరరావు, గరికపాటి, వినేవాళ్ళు ఎవరో ముసలోళ్ళు. కృష్ణారామ అంటూ కూర్చుని కారు వెళ్తే కారు వెళ్ళి డ్రాప్ చేస్తే కాంచేపు కూర్చుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసి పడుకుంటారు. అదేందా యంగ్స్టర్స్ ఎవరు వెళ్ళదు దానికి. యంగ్స్టర్స్కి ఎవడు వెళ్తాడు? క్రిమినల్ లాంటి సినిమాకి వెళ్తారా? ఇంకా చెడ్డ సినిమా నోటి దానికి వెళ్తారు. మీకు అర్థమైందా? ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో మీరు అవన్నీ పక్కన పెట్టి డెవలప్ ద స్టేట్. నేషన్ ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్నా కూడా డెవలప్ చేసినట్టు ఏం కనపట్లేదు. మోడీ గారు, అమిత్ షా వాళ్ళు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని మార్చేసి ఏదో తలకాయనొప్పి లేకుండా, ఎలక్షన్ లేకుండా ఇంకా వాళ్ళే ఉండిపోతారు. చైనా లాగా అనమాట, మావోలాగా. అదేవిధంగా మలేషియాలో ప్రెసిడెంట్ లాగా ఇంకా పెర్మనెంట్గా అలా ఉండిపోవాలని ఆ ప్లాన్ వేస్తున్నారు చచ్చిపోయే వరకు. విచ్ విల్ నాట్ హ్యాపెన్. దట్ నో యంగ్స్టర్ విల్ యాక్సెప్ట్ దట్. డెమోక్రసీ హ్యాస్ టు గో విత్ ద రూల్స్ ఆఫ్ డెమోక్రసీ ఓన్లీ. ఓకేనా?